వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. రాబోయే తరాలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, వనరులు అందించాలి, ముఖ్యంగా నీళ్లు ఇవ్వాలి. లక్షల మంది ప్రతి ఏడాది నీటి ఎద్దడితో చనిపోతున్నారు. వారిలో ఎక్కువ శాతం పిల్లలే ఉన్నారు. దాదాపు 880 మిలియన్ల జనానికి మంచినీరు దొరకట్లేదు. నీటి వనరులు లోపిస్తే బాధపడే వారిలో ముందు వరుసలో ఉండేది పేదలే. నీళ్ల కోసం ఎన్నో మైళ్లు నడుస్తున్నాం. నీటిని వెతుక్కుంటూ భూమి లోపలకు వెళ్లిపోతున్నాం. ఈ పరిస్థితికి ఎవరు కారణం? మీరు మారితేనే నీరు. ఇదే టుడేస్ ఫోకస్. నీళ్లు, మనుషుల సమూహమైన సమాజం, ప్రభుత్వం. దేశానికి ఇవే 3 స్తంభాలు. నీళ్లు లేకపోతే మనిషిలో అభద్రత నెలకొంటుంది. దాంతో సమాజంలో అశాంతి రాజ్యమేలుతుంది. ఫలితంగా ప్రభుత్వ పాలన స్తంభించిపోతుంది. నీటిని పొదుపుగా వాడుకోవడం పౌరుల కర్తవ్యం. ప్రకృతిని జాగ్రత్తగా పరిరక్షించుకోవడం సమాజం బాధ్యత. వనరుల పట్ల ఓకింత ముందు చూపు పాలకుల ప్రాథమిక విధి. ఈ ముక్కోణంలో ఏ కాస్త సమతౌల్యం దెబ్బతిన్నా జలయుద్ధమే, జన సంక్షోభమే. అలనాటి సమాజంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం ఆలమందల చుట్టే తిరిగేది. పశువులే ప్రధాన మారకాలు. గోవుల కోసం ఆదిమ తెగల మధ్య భీకర గొడవలు నడిచేవి. 1 ఎకరం విలువ 100 గిత్తలుగా ఉండేది. అలాగే తులం బంగారం ధర 10 పాడి ఆవులుగా ఉండేది. అప్పట్లో పశుపతులే లక్ష్మీపతులు. ఏక కోహినూర్ చుట్టే చరిత్రంతా చక్కర్లు కొట్టిన రోజులున్నాయి. బంగారు నాణాల కోసం బీభత్సమైన యుద్ధాలు జరిగిన సాక్ష్యాలున్నాయి. శిథిల హంపి నగరం నుంచి అమూల్య సంపదల్ని తరలిస్తుంటే ఆ భారాన్ని మోయలేక మదగజాలు సైతం కుప్పకూలిపోయేవట. ఆనాటి వ్యవస్థలో వజ్రవైఢూర్యాలున్న రాజ్యమే అత్యంత శక్తివంతమైనదిగా భావించేవారు. పెట్రో పెత్తనమే పరమ లక్ష్యంగా అంతర్జాతీయ రాజకీయాలు నడిచిన ఉదంతాలు అనేకం. ఇంధన వనరుల మీద ఆధిపత్యం సాధిస్తే ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్నట్టే. అందుకే ఇంధనమే అసలు సెసలు ధనం. పైవన్నీ ఇప్పటి వరకు జరిగిన పోరాటాలైతే భవిష్యత్తులో మరో యుద్ధానికి సిద్ధం కావాలంటున్నారు మేధావులు. అదే జల సంక్షోభం. ఆ పోరాటం ప్రజలకు మధ్య కావచ్చు, ప్రజలకు ప్రభుత్వాల మధ్య కూడా కావచ్చు. జల వనరుల చుట్టూ జనం రక్తం ప్రవహించే రోజు, గుక్కడు నీళ్ల కోసం గొంతులు తెగ నరుక్కునే దుర్దినం కనుచూపు మేరలో కనిపిస్తోంది. ఇప్పటికే ఆ విపరిణామాలు ఒక్కొక్కటిగా జరిగిపోతున్నాయి. యెమెన్ పేగలోతు జల సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడ నీటి కోసం జరిగే ఘర్షణల్లో ఏటా 4000 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ నిరుపేద అరబ్ దేశంలో నీటి చుక్క కోసం నిత్య పోరాటాలు అతి సాధారణం. బిందెడు నీళ్లు పట్టుకోవడానికి 24 గంటల సేపు వరుసలో నిలబడాలి. అయినా గొంతు తడుస్తుందన్న భరోసా లేదు. ఏ నిమిషంలో అయినా ట్యాంకర్లు ఖాళీ అయిపోవచ్చు. ఆ నిస్పృహలోంచి దోపిడీ దొంగల్ని తలపించే నీటి ముఠాలు పుట్టుకొచ్చాయి. ఉద్యమాల్ని ఉధృతం చేయడానికైనా, హింసను ఉసిగొల్పడానికైనా నీటిని మించిన ఆయుధం లేదు. ఎందుకంటే నీరు అతి సున్నితమైన అంశం, అత్యంత విలువైన సంపద కూడా. నీటి మీద ఆధిపత్యం సాధిస్తే పంచభూతాలపైన పట్టు బిగించినట్లే. హర్యానాలో జాట్లు రిజర్వేషన్ల కోసం పోరాటాన్ని తీవ్రతరం చేసినప్పుడు రైళ్లను నిలిపివేశారు, రోడ్లన్నీ దిగ్బంధం చేశారు, పాలనా వ్యవస్థను అతలాకుతలం చేశారు. అయినా సర్కారు దిగిరాలేదు.
ఢిల్లీ మహానగరానికి తాగునీటిని అందించే జలవనరులన్నీ దాదాపుగా హర్యానాలోనే ఉన్నాయి. ఢిల్లీ గొంతెండితే భారత్ గుండె మండినట్టే. ఆ వ్యూహంతోనే ఉద్యమకారులు జలాశయాల్ని ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో కేంద్ర సర్కారుకు కునుకు పట్టలేదు. వెంటనే సైన్యాన్ని దింపింది. జలవనరుల కోసం రక్షణ బలగాల్ని రంగంలోకి దించింది. ఇలా చేయడం ఇదే మొదటిసారి, కానీ ఇదే చివరిసారి కాకపోవచ్చు. ఉద్యమకారులనే మాటేమిటి, తీవ్రవాద శక్తులు కూడా జలసంపదనే లక్ష్యం చేసుకుంటున్నాయి. ఏ అంతరిక్ష కేంద్రానికో కల్పించినట్లు, ఏ పార్లమెంటు భవనం చుట్టూ మోహరించినట్లు బావులు, చెరువులు, రిజర్వాయర్ల దగ్గర బలగాల్ని కేంద్రీకరించాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయేమో. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాగా వాటర్ సెక్యూరిటీ ఫోర్స్ అవసరమైనా కావచ్చు. పల్లానికి పారిపోయే నీరు, ఎండకు ఆవిరయ్యే నీరు, వర్షానికి రాలిపడే నీరు వ్యవస్థను ఇంతగా ప్రభావితం చేయడానికి కారణం ఏమిటి అనే ప్రశ్న మొదలవ్వగానే ఈ సంక్షోభంలో మనిషే తొలి ముద్దాయిగా నిలబడ్డాడు. అడ్డు అదుపు లేకుండా అడవుల్ని నరికాడు. వెనక ముందు చూడకుండా భూగర్భాన్ని తోడేశాడు. న్యాయాన్యాయాలు ఆలోచించకుండా జననదుల్ని మురికి కూపాలు చేశాడు. దీంతో భూమి కడుపు ఎండిపోయింది. ప్రకృతి కడుపు మండిపోయింది. మనసు జలపాతాన్ని చూడగానే కేరింతలు కొడుతుంది. సముద్రం ఒడ్డున నిలబడగానే గంభీరంగా మారుతుంది. పిల్లకాలువ పక్క నుంచి వెళ్తుంటే పసితనాన్ని గుర్తు చేస్తుంది. వానలు పడి వంకలు పారితే ఎగిరి గంతెయ్యాలన్నంత ఆనందం. అదే చెరువెండిపోతే గుండె తరుక్కుపోతుంది. ఖాళీ బిందె ఎదురైతే అపశకునంగా తోస్తుంది. నిజానికి మనిషి కూడా ఓ నడిచే నీటి బిందె. ఒంట్లో 60% నీళ్లేగా. అందుకే కాబోలు నీటి చుక్క కనిపించకపోతే బిక్క చచ్చిపోతాడు. అతడు తెలుగువాడు కావచ్చు, బ్రెజిల్ పౌరుడు కావచ్చు. మొన్న మధ్య బ్రెజిల్లోని ఓ పట్టణంలో వర్షాలు లేక జల వనరులు నిండుకున్నాయి. దీంతో మున్సిపల్ అధికారులు నీటి సరఫరాలో కోతలు విధించారు. నిన్న మొన్నటిదాకా నల్లా విప్పితే చాలు పుష్కలంగా నీళ్లొచ్చేవి. ఇప్పుడేమో చాలా కష్టంగా వారానికి 2 రోజులు వదులుతున్నారు. ఆ మార్పును జనం జీర్ణించుకోలేకపోయారు. భవిష్యత్తు ఇంకెంత భయంకరంగా ఉంటుందో అని బెంగ పెట్టుకున్నారు. అందరినీ అభద్రత ఆవరించింది. రేపటి అవసరాల కోసం పెద్ద పెద్ద డ్రమ్ముల్లో నీళ్లు నిల్వ చేసుకున్నారు. అయినా ఆశ తీరలేదు. పెరట్లో గోతులు తవ్వుకొని అక్కడ దాచుకోవడం మొదలుపెట్టారు. దీంతో కొరత మరింత తీవ్రమైంది. గోతుల్లోని నీటి చుట్టూ దోమలు చేరిపోయాయి. డెంగ్యూ ప్రబలింది. ఒకవైపు అనారోగ్యాలు, మరోవైపు నీటి సమస్యలు. జనంలోనూ అసహనం మొదలైంది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సి వచ్చింది. పరిస్థితి ఏ కాస్త అదుపు తప్పినా అంతర్యుద్ధమే. కొన్నాళ్ల క్రితం ఢిల్లీలోని 2 వీధుల మధ్య సరిహద్దు గొడవ మొదలైంది. కుళాయి తమ ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ నీళ్లన్నీ తమకే చెందుతాయని ఓ వర్గం ప్రకటించుకుంది. రెండో ప్రాంతం ఆ బెదిరింపుల్ని పట్టించుకోలేదు. నిజానికి అవతలి వీధిలో ఒక్క కుళాయి కూడా లేదు. ఎన్ని తగాదాలున్నా, ఎంత అవమానించినా తెల్లవారుజామున బిందె పట్టుకుని ఇటువైపు రావాల్సిందే. సమస్య చినికి చినికి గాలివానలా మారింది. ఆ సమయంలోనే నల్లా దగ్గర ఓ వృద్ధుడు శవమై కనిపించాడు. పక్కనే మనిషిలో నిండుకున్న మానవత్వాన్ని వెక్కిరిస్తున్నట్లు ఖాళీ బిందె కనిపించింది. జల సంఘర్షణల వెనుక అభద్రతలు, అనిశ్చితులే కాదు, అనేక మానసిక కోణాలున్నాయి. ఆధునిక జీవితమే ఒత్తిళ్లమయం. అనుబంధాల ఒత్తిళ్లు, ఆర్థిక ఒత్తిళ్లు, వృత్తి ఉద్యోగాల ఒత్తిళ్లు,
ఆ జాబితాలో నీటి ఒత్తిడి అదనంగా చేరింది. కొన్నిసార్లు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా చుక్క నీళ్లుండవు. నల్లాల దగ్గరికి పరిగెత్తాలి, ట్యాంకర్ల చుట్టూ గుమిగూడాలి. అదృష్టం బాగుంటే బిందె నిండుతుంది. కాలం కలిసి రాకపోతే కాలీడ్చుకుంటూ వెనక్కి రావాల్సిందే. స్నానాలు, వంటలు, ఫలహారాలు ఆ కొద్ది సమయంలోనే పనులన్నీ ముగించుకొని ఆఫీసులకు పరుగులు తీయాలి. క్షణం ఆలస్యమైన గైర్హాజరే. నల్లాలో నీళ్లు రాలేదు కాబట్టి ఆఫీసుకు ఆలస్యమైందని చెబితే ఏ బాసు ఒప్పుకోడు. ఏ అర్ధరాత్రో అపరాత్రో వచ్చే కుళాయి నీళ్ల కారణంగా కంటి నిండా కొనుకు కరువవుతుంది. నిద్రలేమి అనేక శారీరక మానసిక సమస్యలకు కారణమవుతోంది. నీటికి అనారోగ్యానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. నీటి కొరత పెరిగే కొద్దీ అనారోగ్యాలు పెరుగుతాయి. శరీరానికి తగినన్ని నీళ్లు అందకపోతే నిస్సత్తువ ఆవహిస్తుంది. ఒంట్లో నీరు తగ్గిన క్రమంలోనే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్ అంటే గుండెకు అధిక ప్రమాదమే. శరీర వ్యవస్థలో నీటి పరిమాణం తగ్గిపోతే రక్తం చెక్కబడిపోతుంది. ఫలితంగా ప్రవాహానికి అడ్డంకులు మొదలవుతాయి. రక్తపోటు సమస్యకు మూలం ఇదే. నీటి కొరతలో మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. నిర్జలీకరణ ప్రభావం జీర్ణ వ్యవస్థ మీద పడుతుంది. దీనివల్ల వచ్చే మలబద్ధకం సకల రోగాలకు నెలవు. చర్మ సమస్యలు, మోకాళ్ల నొప్పులు, ఊబకాయం ఒంట్లో నీటి కొరత వల్ల కూడా ఉత్పన్నమవుతున్నాయి. టుడేస్ ఫోకస్ లో చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ ఫోకస్. నీరు అందుబాటులో ఉంటేనే మనుషుల మధ్య సఖ్యత ఉంటుంది. అలా లేకపోతే యుద్ధ వాతావరణం నెలకొంటుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దేశాల మధ్య వివాదాలు, అక్షరాస్యత, కరువు ఇలా ఎన్నింటికో నీటి ఎద్దడి కారణమవుతోంది. మనకు సరిహద్దు దేశాలతో జల వివాదాలు ఉన్నాయి. వాటాల విషయంలో తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఒక్క భారత్ అనే కాదు, దాదాపు 145 దేశాలకు సంబంధించి 263 సరిహద్దు జలవనరులు ఉన్నాయి. అందులో 21 నదులు 5 అంతకంటే ఎక్కువ దేశాల్లో ప్రవహిస్తున్నాయి. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా మనిషికి అందుబాటులో ఉన్న జలవనరుల్లో 40% దాకా అడుగంటిపోతాయని అంచనా. ఆ రోజే వస్తే సరిహద్దుల దగ్గర పరిస్థితి మరింత సున్నితంగా తయారైపోతుంది. యుద్ధాలకు దారి తీసినా తీయవచ్చు. చదువు పెరిగే కొద్దీ వివేకం పెరుగుతుందని అనుకుంటాం. పర్యావరణ స్పృహ అధికమవుతుందని భావిస్తాం. కానీ ఇదేదీ నిజం కాదని కోల్కతాలో జరిగిన ఓ అధ్యయనం నిరూపిస్తోంది. చదువుతో పాటు వివేకం పెరిగినా పెరగకపోయినా ఆదాయం మాత్రం పెరుగుతుంది. ఆ ఆదాయంతో నీళ్లు కొనుక్కోగల స్తోమత కూడా పెరుగుతుంది. అందుకే ఓ మోస్తరుగా చదువుకున్న వారితో పోలిస్తే ఉన్నత విద్యావంతుల ఇళ్లలోనే నీటి వృధా ఎక్కువని అధ్యయనం నిరూపించింది. ఇంట్లో మగాళ్ల కంటే మహిళలే నీటిని ఎక్కువగా వృధా చేస్తారన్నది కూడా అపోహే. పురుషుడితో పోలిస్తే నీటి విషయంలో ఆమె పొదుపరి అని ఆ అధ్యయన సారాంశం. మొన్న మహారాష్ట్రలోని లాతూర్లో దాదాపు 150 ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. రోగుల ప్రాణాలు పోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. కారణం నీటి కొరత. తగినన్ని నీళ్లు లేకపోతే శస్త్రచికిత్సలు అసాధ్యం. దీంతో వైద్యులు చేతులెత్తేశారు. ఆపరేషన్ థియేటర్లకు తాళలేసి వెళ్లిపోయారు. అదే సమయంలో ఓ మహిళ ట్యాంకరు నీళ్ల కోసం వరుసలో నిలబడి వడదెబ్బకు ప్రాణాలు విడిచింది. ఆ సంగతి తెలిసి ఆమె తల్లి కూడా కుప్పకూలిపోయింది.
భూమి మీదున్న ప్రతి 5గురిలో ఒకరు ఇప్పటికే జల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. 2025 నాటికి ప్రతి 3లో 2 నీటి కరువు పీడితులే. అక్షరాస్యతకు నీటికి ప్రత్యక్ష సంబంధం ఉంది. వెనుకబడిన ప్రాంతాల్లో పిల్లలు బడి మానేయడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అందులో ప్రధానమైంది నీటి కొరతే. ఛత్తీస్గఢ్లోని మడియాకచర్ గ్రామంలో చాలా కాలం క్రితమే ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. చక్కని భవనం కూడా నిర్మించారు. కానీ పిల్లల హాజరు అంతంత మాత్రమే. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఆ ఊళ్ళో తీవ్రమైన నీటి కొరత ఉంది. చిన్నారులంతా బడి మానేసి ఊటబావికెళ్లి నీళ్లు తెచ్చుకునేవారు. బడి ఆవరణలో టాయిలెట్ ఉన్నా నీటి సౌకర్యం లేకపోవడంతో చుట్టూ దుర్గంధం వెదజల్లేది. దీనివల్ల కూడా పిల్లలు బడివైపు తొంగి చూసేవారు కాదు. హాజరు ఎలా పెంచాలో అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నప్పుడు ఉపాధ్యాయులకు ఓ ఆలోచన వచ్చింది. పాఠశాల డాబా మీద వర్షపు నీటి నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ ఏడాది వానలు బాగా కురవడంతో బోల్డన్ని నీళ్లు సమకూరాయి. వాటిని శుద్ధి చేసి తాగునీటి అవసరాలకు ఉపయోగించారు. టాయిలెట్లకు కొన్ని నీళ్లు మళ్లించారు. బడి పిల్లలు ఇంటికెళ్తూ ఓ బిందె నీళ్లు పట్టుకెళ్లే వెసులుబాటు కూడా కల్పించారు. ఇంకేముంది, పాఠశాల కలకలలాడుతోంది. కార్పొరేట్ శక్తులు ప్రకృతిలో పుష్కలంగా లభించాల్సిన నీటిని అచ్చమైన అంగడి సరుకును చేస్తున్నాయి. సీసాల్లో బంధించి వెలకడుతున్నాయి. అంతర్జాతీయ నీటి వ్యాపారుల నుంచి స్థానిక ట్యాంకర్ మాఫియా దాకా ఎవరికి వారు సామాన్యుడి సంపాదనను జలగలా పిండేసుకుంటున్న వారే. రాజ్యాంగం మనిషికి జీవించే హక్కు ఇచ్చింది. జీవించాలంటే నీళ్లు కావాలి. అంటే నీటి హక్కు కూడా జీవించే హక్కులో భాగమే. ప్రభుత్వాలు ఆ బాధ్యత నుంచి తప్పించుకోలేవు. ప్రైవేటు సంస్థలకు నీటి సరఫరా బాధ్యత అప్పగించి చేతులు దులుపుకోలేవు. అలాంటి కుతంత్రాల్ని జనం అనేక సందర్భాల్లో తిప్పికొట్టారు. పదిహేనేళ్ల క్రితమే బొలీవియాలో ప్రజలంతా ఏకమై అంతర్యుద్ధానికి తెరలేపారు. ఓవైపు బహుళజాతి సంస్థల కనుసన్నల్లో మెలిగే ప్రభుత్వం, మరోపక్క నీటి కరువు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలు. నీటి సరఫరా వ్యవస్థను పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ జనం వీధుల్లోకి వచ్చారు. ఉద్యమాలు చేశారు. అంతిమ విజయం ప్రజలదే అయింది. మహారాష్ట్రలోని ఓ మున్సిపాలిటీ వాళ్లు ఇలాంటి అనాలోచిత నిర్ణయమే తీసుకున్నారు. ఆ తరువాత జనాగ్రహానికి తోక ముడిచారు. వాడుకోవడానికి ట్యాంకర్లు వేయించుకోవాలి, తాగడానికి సీసాల్లో కొనుక్కోవాలి, ఇంటికి క్యాన్లు తెప్పించుకోవాలి. ఇదంతా సామాన్యుడి మీద అదనపు భారమే. నీటి వ్యాపారం చిన్నదేం కాదు, 1000 కోట్ల సామ్రాజ్యం. ఆ మార్కెట్ ఏటా 40 నుంచి 50% చొప్పున పెరుగుతోంది కూడా. సీసాలకెక్కుతున్న నీళ్లు సామాన్యుల కోసం భూమి తల్లి తన స్తన్యంలో భద్రంగా దాచిపెట్టుకున్నవే. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కణాకష్టంగా 10-15 వేల జీతం అందుకునే సామాన్య ఉద్యోగి నీటి అవసరాల కోసమే నెలకు 2 నుంచి 2.5 వేల రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ బరువు అతన్ని ఆర్థిక ఒత్తిడికి గురి చేస్తోంది. అదే మొత్తాన్ని ఏ భవిష్య నిధికో మళ్లిస్తే మలిసంధ్యలో చింతలుండవు. ఏ పిల్లల చదువులకో వెచ్చిస్తే చిన్నారుల జీవితాలు బాగుపడతాయి. నీటి వినియోగంపై మనిషి ఆలోచన మారాలి. ఎంత అవసరమో అంతే వాడుకోవాలి. అప్పుడే భావి తరాలకు నీటి ఎద్దడి తప్పుతుంది.
ఒకప్పుడు అత్యధిక వర్షపాతానికి నెలవైన చిరపుంజి నేడు బీడు భూమిగా మారిపోయింది. ఇది పూర్తిగా మనిషి స్వయంకృతమే. జనం యథేచ్ఛగా చెట్లు కొట్టేశారు, అడవుల్ని నాశనం చేశారు. చిరపుంజి ఒక్కటే కాదు, నీటి కరువు నెలకొన్న చాలా ప్రాంతాలు మనిషి స్వార్థానికి సాక్ష్యాలే. ఇన్ని కరువుల తర్వాత కూడా, ఇంత విధ్వంసం జరిగినా కూడా భూమి మీద ఎంతో కొంత నీరు ఉంది. మనిషి తన అవసరాల మేరకే తోడుకోగలిగితే ఆ జలనిధి తూకమేసినట్లు సరిపోతుంది. కానీ అవసరానికి మించి 17 రెట్లు అధికంగా భూగర్భాన్ని పిండుకుంటున్నాడు. నేటి నీటి కరువులైనా, రేపటి నీటి యుద్ధాలైనా మనిషి నీటి దోపిడీకి ఆనవాళ్లే. అన్నింటికంటే ముందు మనిషి తన కక్కుర్తిని వదిలేయాలి. ఆస్తిపాస్తుల విషయంలో నా పిల్లలు, ఆ పిల్లలు, ఈ పిల్లలు అంటూ 7 తరాల కోసం ఆబగా పోగేస్తాడే కానీ నీటి విషయంలో మాత్రం అంత సంకుచిత దృష్టి ఉండదు. 100 ఏళ్ల తర్వాతో 150 ఏళ్ల తర్వాతో తన మనవడికో మునిమనవడికో గొంతుండి చచ్చిపోయే పరిస్థితి వస్తే ఆ భవనాలు, ఆ కరెన్సీ కట్టలు, ఆ నగానట్ర ఏవి కాపాడలేవన్న నిజాన్ని తెలుసుకోవాలి. ఈరోజు ఓ బిందుడు నీళ్లు ఆదా చేయగలిగితే అవే గుక్కెడు అమృతమై రేపటి తరాల్ని బతికిస్తాయి. అసలు సిసలు ఆస్తులు, భవంతులో, బంగారమో కాదు, అచ్చంగా నీళ్లే. అనగనగా కథలో ఓ పండు ముసలి భవిష్యత్తు తరాల కోసం మామిడి మొక్కను నాటినట్లు మనిషి జలవనరుల్ని భద్రపరచాలి. ఖజానాలోని ప్రతి రూపాయికి బాధ్యత వహించినట్లే భూమిలోని ప్రతి నీటి బొట్టుకు సర్కారే సంరక్షకుల్లా వ్యవహరించాలి. నీటి ఆడిట్ ద్వారా ప్రాజెక్టుల్లోకి నీరు ప్రతి ఎకరాకి ఎంత పరిమాణంలో చేరుతుందో లెక్కగట్టే పద్ధతి ఉండాలి. పారిశ్రామిక రంగానికి అప్పనంగా అప్పజెప్పుతున్న నీటికి ఆయా సంస్థల యాజమాన్యాలే బాధ్యత వహించేలా చూడాలి. ఖర్చు పెట్టిన ప్రతి చుక్క నీటికి ఒక మొక్క నాటేలా ఒత్తిడి చేయాలి. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా అవే నీటిని తిరిగి వాడుకునేలా ప్రోత్సహించాలి. రసాయనాలతో నదుల్ని కలుషితం చేసే పరిశ్రమలకు తాళాలు వేయాలి. విద్యుత్ రంగంలో ఉన్నట్టే తాగునీటిలో, సాగునీటిలో కూడా సరఫరా లోపాలు ఉన్నాయి. 25% దాకా జల సంపద వృధాగా పోతోంది. కాలువలు, పైప్ లైన్ల మరమ్మతు ద్వారా ఆ నష్టాన్ని నివారిస్తే ఎంతో కొంత మంచి జరుగుతుంది. ఇవన్నీ పాలకుల వైపు నుంచి జరగాల్సిన పనులు. నీటి కొరతను సమస్యగానో, సంక్షోభంగానో భావించి వణికిపోవడమో, ఒత్తిడికి గురికావడమో ఒక కోణం, నిరాశవాద దృక్పథం. దాన్ని ఓ సవాలుగా తీసుకుని పరిష్కారాన్ని కనుగొనడం మరో కోణం, వివేకవంతుల లక్షణం. గుక్కెడు నీళ్లు కూడా లేని పల్లెలు, పిడికెడు పంటలు కూడా పండని నేలలు, మనిషి చొరవతో కలకలలాడుతున్న ఉదంతాలు అనేకం. నీటి సమస్య అనగానే వీధి కుళాయి దగ్గర బిందెలతో బాదుకునే మహిళల చిత్రమే కనిపిస్తుంది. కాదు కాదు, మహిళలంటే సమిష్ట శక్తికి సంకేతమని చాటుతున్నారు ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ నారీమణులు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్య అంటే అచ్చంగా మహిళల సమస్యే. స్నానాల నుంచి వంట దాకా అన్ని అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఆమెదే. రోజు ఆ పల్లె పడుచులు నీటి కోసం 8 మైళ్లు వెళ్లాల్సి వచ్చేది. ఓ రోజు బడలిక తెచ్చుకోవడానికి బెందులు పక్కన దించి చెట్టు నీడన కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఎన్నాళ్ళీ కష్టాలు అన్న చర్చ వచ్చింది. పరిష్కారం వైపుగా ఆలోచించారు. జల్ సహేలీ పేరుతో ఓ సంఘాన్ని ప్రారంభించారు. అధికారుల వెంటపడి గొట్టపు బావి మంజూరు చేయించుకున్నారు. భర్తల చెవుల్లో జోరీగలై చెరువు మరమ్మతుకు పురమాయించారు. ఆ సంఘం అనేక గ్రామాలకు విస్తరించింది. సమావేశాలకు వెళ్తున్నప్పుడు నీలం రంగు చీర కట్టుకోవాలన్నది జల్ సహేలీ నియమం. నీలం
నీటికి ప్రతీక, జల విజయానికి సంకేతం. మనిషి ఆశను తీర్చగలిగేంత స్తోమత ప్రకృతికుంది. అయితే మనిషి దురాశను సంతృప్తి పరిచేంత సంపద మాత్రం సృష్టిలోని ఏ శక్తికి లేదు. దురాశను వీడితే నిరాశ వీడుతుంది. వాస్తవం బోధపడుతుంది. జలాన్ని ఓ అవసరంగా, ఓ వనరుగా చూడడం మానేస్తాడు. దీంతో మనసు చుట్టూ ముసురుకున్న ఒత్తిడి తగ్గుతుంది. ప్రకృతి ప్రసాదంగా, జీవశక్తిగా గౌరవించడం ప్రారంభిస్తాడు. ప్రేమ ఉన్న చోట కరువుకు స్థానం ఉండదు. నీరు నిండుకోదు, నోరు ఎండిపోదు. ఇదే ఇవాల్టి ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.